పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు. తిరుమలకు పోటెత్తిన భక్తులు, అలిపిరి చెక్ పోస్ట్ దగ్గర బారులు తీరిన వాహనాలు, వైకుంఠ ఏకాదశికి ముందే పెరిగిన భక్తుల రద్దీ. శ్రీశైలం ఆలయానికి పెరిగిన భక్తుల రద్దీ, దర్శనానికి సుమారు 4 గంటల సమయం. శని, ఆది, సోమవారాలు ఆర్జిత సేవలు రద్దు. మేడిగడ్డ బ్యారేజ్ పేల్చడానికి కుట్ర చేశారు. చెక్ డ్యాం ఘటనలు అనుమానాల్ని బలపరుస్తున్నాయి. శ్రీనివాస్ గౌడ్ సంచలన ఆరోపణలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ముగిసిన విచారణ. సజ్జనార్తో సిట్ అధికారుల సమావేశం. ఫైనల్ ఛార్జ్షీట్ వేసే అవకాశం. పీపీపీ పద్ధతిలోనే రోడ్లు, ఎయిర్పోర్ట్లు, మెడికల్ కాలేజీల విషయంలో బెదిరిస్తున్నారు. వైసీపీపై సీఎం చంద్రబాబు విమర్శలు. తమపై దుష్ప్రచారం చేశారన్న సంధ్యారాణి, ఎవ్వర్నీ వదిలేది లేదని మంత్రి హెచ్చరికలు. పిఏను కాపాడుతున్నారన్న కళ్యాణి. అమరావతిలో వాజ్పేయి విగ్రహావిష్కరణ, అణు పరీక్షలు నిర్వహించారన్న చంద్రబాబు. దేశమంతా చంద్రబాబు వైపు చూస్తోందన్న శివరాజ్ సింగ్. భీమవరం డీఎస్పీ జయసూర్య బదిలీ. గతంలో జయసూర్యపై అవినీతి ఆరోపణలపై విచారించాలని డీజీపీకి పవన్ లేఖ. పంచాయతీ ఎన్నికల్లో కొందరు ద్రోహం చేశారు. అధికారులు, పోలీసులు వారికి ఒత్తాసు పలికారు. చెన్నూరులో ఇక మాఫియాకు చోటు లేదన్న వివేక్. కాంగ్రెస్ 20 ఏళ్లు అధికారంలో ఉంటుంది. ఎన్నో పథకాలు తెచ్చాం, పంచాయతీల్లో గెలిచాం, వచ్చే ఎన్నికల్లో మళ్లీ గెలుస్తామన్న కోమటిరెడ్డి. సీఎం రేవంత్ మాట్లాడిన భాష సరిగా లేదు. గతంలో కేసీఆర్ అలా మాట్లాడితే వ్యతిరేకించా. ఇద్దరి మధ్య చీకటి ఒప్పందం ఉందన్న బండి సంజయ్. కాంగ్రెస్ హామీలపై కేసీఆర్ ప్రశ్నించారు. సీఎం బూతులు మాట్లాడడం సరికాదు. రేవంత్ వ్యాఖ్యలపై హరీష్ రావు కౌంటర్. నల్గొండ బీజేపీ ఆఫీసులో టెన్షన్. వర్షిత్, రామరాజుల మధ్య తోపులాట. అటల్ జయంతిలో ఇరు వర్గాల కొట్లాట. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో నరేష్ గరం. బస్సులో పశువుల్లా ఎక్కిస్తున్నారని కమెంట్. ఇండిగోపై న్యాయ పోరాటం చేస్తానన్న నటుడు. దమ్ము ట్రాక్టర్లు రోడ్డుపైకి రావద్దు, కేసులు పెడతామన్న జగ్గంపేట సీఐ. తారు రోడ్లు పాడవుతున్నాయని ఆందోళన. తేయాకు నుంచి తయారు చేసేది మాత్రమే టీ. హెర్బల్ ఫ్లేవర్ వాటిని టీ అనడానికి వీల్లేదు. టీ పదం వాడకంపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కీలక ప్రకటన. మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం. ఒక్కటవుతోన్న శరద్ పవార్, అజిత్ పవార్. పూణే కార్పొరేషన్ ఎన్నికల్లో కలిసి పోటీకి నిర్ణయం. లక్నోలో వాజ్పేయి విగ్రహావిష్కరణ. ఆర్టికల్ 370 రద్దుతో శ్యామాప్రసాద్ స్వప్నం సాకారం. మహనీయులను గౌరవిస్తున్నామన్న. పవర్డ్ బై ఎన్బీసీ బేరింగ్స్, భారతదేశపు మొట్టమొదటి బేరింగ్ తయారుదారు.